నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ దీపిక. సో ఈరోజు స్పెషల్ గెస్ట్ మన ముందున్నారు. విశ్వవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో చాలామంది ప్రతిభ కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు ఆ ప్రతిభతో కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే మనుషులు జీవనాడి ఎలా ముందుకెళ్తుందో వాళ్ళలో ప్రతిభను బయటకు తీయడం కూడా చాలా గొప్ప విశేషం. సో మొత్తానికి ఇలాంటి ఆలోచనలతోనే తన స్వతహాగా ఒక చిత్రకారుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో ప్రశంసలు పొంది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చిత్రకారుడైన డాక్టర్ సత్యవోలు రాంబాబు గారు ఆలోచనలతో ప్రారంభించారు ఒక ఆర్గనైజేషన్. అదేంటంటే విశ్వగురు వరల్డ్ రికార్డ్. అంటే ఎంతోమంది ప్రతిభ కలిగిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాం. అంటే వరల్డ్ రికార్డ్ని ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి, వరల్డ్ రికార్డుకి వెళ్ళాలి అంటే ఇలాంటి విశేషాలన్నిటినీ మనతో పంచుకోవడానికి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. రాంబాబు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తానికి మీరు ఇప్పుడు చూసాము విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఎంతోమందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నాది జనరల్ కంటే యూనిక్గా ఒక పెయింటింగ్ చిత్రకారుడిని అండి. దాంట్లో కూడా నాదంటే ముక్కుతో పెయింటింగ్ చేయనే ప్రక్రియ నాతో స్టార్ట్ అయింది ప్రపంచంలో మొట్టమొదటి. ఓకే. ఆ ప్రక్రియలను పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు ఇచ్చేసి. అదే ప్రక్రియ అంటే దీని ఒక రికార్డుకి ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పడం అంటే ఇంకా 25 years బ్యాక్ నేను గిన్నిస్ రికార్డుకి అప్లై చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఇది ఎక్కడా లేదు ఈ కేటగిరీ, కొత్త కేటగిరీ చేయాలని చెప్పి లెటర్ పంపించారు, మెయిల్ పంపించారు. అలాగే తర్వాత దాన్ని అలాగే 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. బట్ మరలా వాళ్ళు వచ్చిన సమాధానం ఏంటంటే ఉన్నది అట్లనే బ్రేక్ చేయండి, ఇది కొత్త కేటగిరీ ఉంది, టైం పడుతుందని చెప్పాలి అన్నారు. ఈ ప్రక్రియ చేయడం కంటే చాలా హార్డ్ వర్క్ చేశాను నేను. ఎందుకంటే జనరల్గా చేయడం అంటే చాలా కష్టతరమైంది. బ్లర్ అయిపోద్ది కళ్ళు అందు కూడా చేసినా కానీ లైవ్ మిమ్మల్ని చూసి అలా చేసేయగలుగుతాను. ఆ ప్రక్రియలో అనిపించేపాటికంటే అనిపించింది అప్పుడు ఈ ఒక సాధన చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాని ఒక గుర్తింపు ఉంటే ఇంకొద్దిగా ఎనర్జీ లెవెల్ పెరుగుద్ది, ఇంకా మంచిగా చేయొచ్చు అనే ఆలోచనతో ఇలాగ మనలాగా చాలామంది ఉంటారు విశ్వవ్యాప్తంగాను. 800 పైన కోట్ల జనాభా ఉన్నారు మనకి వచ్చేసింది అని చెప్పి అప్పుడు అనిపించింటే ఒక 12 years రీసెర్చ్ చేసి వాటి లీగాలిటీ ఏంటి, ఎలా చేస్తున్నారు, దాని సర్టిఫికేషన్ వ్యాలిడేట్ ఏంటి, ఇట్లా మీద ఒక 12 years రీసెర్చ్ చేసి మనమే ఒక సంస్థను పెడితే బాగుంటుంది కదా అనిపించి అందులో ప్రపంచ దేశాలు దిక్చేసి భారతదేశం లుక్లైకే విశ్వగురు ఆ ఉద్దేశంతోనే నేను విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థని 2015 July 21st నేను ప్రారంభించడం జరిగింది. 10 years కంప్లీటెడ్ రేపటితో 10 years కంప్లీట్ అయిపోతుందండి ఇచ్చేసి. ఆల్రెడీ అయిపోయింది, మొన్న 21st అయిపోయింది ఇచ్చేసి. స్టార్ట్ చేయడం జరిగిందని ఆ విధంగా ఈ సంస్థను స్టార్ట్ చేసి చాలామంది ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు విశ్వవ్యాప్తంగా చూసుకుంటే. దాంట్లో అత్యంత ప్రతిభ కలిగే వాళ్ళు, అద్భుతాలు క్రియేట్ చేసేవాళ్ళు, అలాగే ప్రకృతి వాళ్ళు కూడా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఒక యూనిక్గా ఒక రికార్డుగా మనం సేకరించగలం చేసినప్పుడు అంటే చాలామంది కంటే వాటి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ సక్సెస్ లైఫ్లో సక్సెస్ అయినా కానీ చేసిన కంటే వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగపడుతుంటారు అనే ప్రక్రియతోనే ఈ సంస్థ నేను స్టార్ట్ చేసి అలాంటి వాళ్ళని ఇప్పుడు చాలామందిని ఎంకరేజ్ చేయడం జరిగిందండి. సో అంటే ఇప్పుడు మీరు మీ బయోగ్రఫీ చూసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు మీకు ప్రశంసలు ఇవ్వడం అంటే ఆయన నుంచి మనకి ప్రశంసలు రావాలంటే చాలా గొప్ప వ్యక్తి అవ్వ ఉండాలి. ఆయనతో అపాయింట్మెంట్ అంటేనే చాలా టైం పడుతుంది. సో ఆయనతో మీరు ప్రశంస తీసుకోవడం ఎలా అనిపించింది? రియలీ చాలా హ్యాపీగా ఉందండి. నాకేంటే నా లైఫ్ స్టైల్లో చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇన్స్పిరేషన్ అంటే స్వామి వివేకానంద అండి. తర్వాత రియల్ హీరో అంటే నా దృష్టిలో అబ్దుల్ కలాం గారండి. ఓకే. ఇక వారిని ఒకసారి నేను రాష్ట్రపతి పెయింటింగ్ కూడా నోట్స్ చేసి పంపించాను. వారికి వెంటనే రియాక్ట్ అయ్యి అప్రిషియేట్ చేసే లెటర్ పంపించారు. అలాగే హైదరాబాద్ వచ్చిన సమయంలో నేను కలవడం కూడా అవకాశం కల్పించారు. రియలీ వండర్స్ అండి. ఇక నా లైఫ్ నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాను. అంత హ్యాపీ అండి రియలీ నాకు వచ్చేసింది. ఎందుకంటే కారణ జన్మల వాళ్ళని చూడడమే గొప్ప అదృష్టం. అలాంటి కలిసి మాట్లాడడం అంటే నేను పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నానండి. ఓకే. ఇప్పుడు మీరు ఈ కళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే మీరు ఒక చిత్ర కళాకారుడు, ఆ కళల్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విశేషం. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో అంటే మనం ఈ ప్రపంచంలో ఒకరికి ఒకరు పోటీ అవుతున్నారు అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళని వెనక్కి నెట్టేసే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా మీరు ఒక కళాకారుడిగా ఓన్లీ కళని మాత్రమే ఏదైతే పెయింటింగ్స్ కానీ వీటి గురించి కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళ ప్రతిభని గుర్తించి మీరు అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సార్ నిజంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే చాలా మంది మీకు చెప్తున్నాం కదా అంటే వాళ్ళు ఎదిగిపోతున్నారు, ఎందుకు ఎదగాలి అని అనుకునే వాళ్ళు. సో వాళ్ళకి అవార్డు వచ్చిందంటే మనం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వాళ్ళకి రానివ్వాలి అని.
కానీ మీరు ఇలా ప్రోత్సహించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ అయితే యూ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ వరల్డ్ రికార్డ్ని అనేది పెట్టాలి అనుకున్నారు. మీరు ఓన్లీ పెయింటింగ్స్ వీటికే మాత్రమే ఇస్తారా, చిత్ర కళాకారులకు మాత్రమేనా, లేకపోతే ఏ రంగాల్ని చూస్ చేసుకుంటూ ఉంటారు? అన్ని కోణాలు కూడా మేడం 360 డిగ్రీస్లో మనం అన్ని నాట్ ఓన్లీ పెయింటింగ్ అండి, డాన్స్, మ్యూజిక్, ఎక్స్ట్రానరీ టాలెంట్, ఇనుకు టాలెంట్, మాస్, రేర్, ఎక్స్ట్రానరీ, ఇలా డిఫరెంట్ కేటగిరీలు అందరూ కూడాను, మన కల్చరు, ఇవన్నీ కూడాను అన్ని కేటగిరీలో మేము ఇస్తుంటామండి. ఓకే, ఇప్పుడు మీరు విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేసి మీ సంస్థకి ఒక పేరు పెట్టారు. వరల్డ్ రికార్డ్ని అంటే చాలా మందికి నేను ఈ పని చేసి వరల్డ్ రికార్డు సాధించాలి, ఎప్పటికైనా నా డ్రీమ్ అది అని అనుకుంటూ ఉంటాను. సో అసలు వరల్డ్ రికార్డుకి వెళ్ళాలంటే మనం ఎలా సభ్యత్వం తీసుకోవాలంటే, ఎలా నమోదు చేసుకోవాలంటే? మొట్టమొదటికండి ఫస్ట్ మన దగ్గర టాలెంట్ అండి. టాలెంట్ చెప్పా కదా మేడం, దగ్గర ప్రతిభ టాలెంట్ ఉండబట్టి దాని ఎక్స్ట్రాగా ఉంటాం, ఒకటి రేరు యూనిక్గా ఉంటుంది, ఎవరో చేయని విధంగా మనం చేయగలిగినప్పుడు ఏంటంటే దాని ముందుగా ఏంటంటే మాది వెబ్సైట్ www.vishwaguruworldrecords.com అని ఉంది. దాంట్లో మీరు ప్రత్యక్షంగా నమోదు చేసుకోవచ్చు. లేదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళంటే 9959971679 అనే నెంబర్కి కాల్ చేసినా కానీ ఇతర వివరాలు మేము తెలియజేస్తామని. మొదటగా అంటే వారి దగ్గర ఏ టాలెంట్ ఉందో దాన్ని విశదీకరిస్తూ మాకు ఒక మెయిల్లో లెటర్ పెట్టాల్సి వస్తుందండి. దాన్ని మా రీసెర్చ్ టీం ఉంటారు, అది రికార్డ్కి ఎలిజిబుల్లా కాదా, లేదు ఇంకా సాధన చేస్తే రికార్డ్ చేయడానికి అచీవ్మెంట్ ఉంటుందా, ఇవన్నీ కూడా అంటే పాజిటివ్ దృక్పథంతో మేము ఎక్కువ ఉంటామండి. అంటే మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరు చేయని విధంగా చేయాలంటే కష్టపడాలి, ఫాస్ట్ ఉండాలి. ఆ ఫాస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని సందర్భాలు తెలియకంటే మిస్ అవ్వచ్చు, కొన్ని చేయలేకపోవడం, లేదా టైం తెలియకపోవడం చేయడం లాంటిది. అలాంటి టైం తీసుకుని 1 month 2 months 1 year వాట్ ఎవర్ మేబీ టైం చేసి ఇంకా ప్రతిభని ఎక్స్టెన్షన్ చేసుకుంటే వాళ్ళు టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు అంటే మేము అప్రూవల్ చేస్తాం, ఇది ఈ కేటగిరీలో ఇలా ఉంది చెప్పేసి వాళ్ళకి చెప్తాం ముందు. చెప్పిన తర్వాత వాళ్ళ ప్రతిభను మాకు లైవ్లో చేసి చూపించాలి, విత్ మీడియా ప్రూఫ్స్తో కానీ మాకు లైవ్లో కానీ చేసి కానీ డాక్యుమెంటేషన్ మాకు చేసిన తర్వాత కూడా సబ్మిట్ చేయాలండి. అనుకున్న టైంలో చేశారా లేదా, అది ఎవిడెన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఉన్న తర్వాత అప్పుడు మేము మా కంపెనీ నుంచి అంటే సర్టిఫై చేస్తాం, ఇది ఎవరు చేయని విధంగా వీళ్ళు చేశారు కాబట్టి దీన్ని రికార్డెడ్గా మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పి మాకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగింది. వన్స్ టైం అంటే ఒక గిన్నిస్ బుక్ లాంటి వాళ్ళని తీసుకుంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మాధ్యమం లేదు, ఇవాళ మనం ఒక వెబ్సైట్లో ఎప్పుడైతే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆ ప్రక్రియలో ఏంటంటే వెబ్సైట్లు అయితే మేము ఆన్లైన్లో వెబ్సైట్లు చేయడం అంటే వాళ్ళకు ఒక గుర్తింపు కానీ విభిన్న దేశాల కానీ చేసి ఐడెంటిఫై చేయడం కానీ, వీళ్ళని కొంతమంది అంటే మెయిన్ నా సంస్థ పేరు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పెట్టా కూడా అంటే ఎవరైతే ఎక్స్టర్నల్గా హార్డ్ వర్క్ చేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం కష్టపడి ఒక అచీవ్మెంట్ చేస్తారో వాళ్ళు సొసైటీకి కూడా ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కాదు గురువు అని ఒక ఫాలోవర్స్ ఉంటారు, చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళు చూడండి ఫిల్మ్ హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడినా చేసినా కానీ ఏం చేసి కానీ కొన్ని కోట్ల మందికి ఇంపాక్ట్ పడుతుంది. అలాగే ఇలా అచీవ్ చేసినప్పుడు కూడా అంటే ఈ ఇన్స్పిరేషన్ వాళ్ళు చేస్తున్నారంటే వీళ్ళ ఇంపాక్ట్ వాళ్ళు చేసే కార్యక్రమం చేసిన చాలామంది మీద ఇన్స్పిరేషన్ అవుద్దండి. ఆ విధంగానే ప్రత్యక్షంగానే పరోక్షంగాను గురువు అనే ఉద్దేశంతో విశ్వగురు అనేది అంటే యూనివర్సల్గా సర్టిఫై చేస్తున్నాం కాబట్టి, వరల్డ్ రికార్డ్కి సర్టిఫై చేస్తున్నాం కాబట్టి మన తెలుగులో విశ్వగురు అంటే యూనివర్సల్ మాస్టర్ అని వస్తుంది. ఆ ప్రక్రియను నేను పెట్టడం జరిగిందండి. ఆ గౌరవాన్ని తీసుకుని ఎవరైనా సరి చేస్తుంటే వాళ్ళ బాధ్యతలు ఇంకా పెరగడం జరుగుతుందండి. వాళ్ళు కూడా సొసైటీలో ఒక మంచి జరగాలని చెప్పి ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు చేస్తామంటే వాళ్ళ ఒక డిగ్నిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకున్నప్పుడే కొన్ని వేల మంది వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు వరల్డ్ రికార్డ్ అనేది చాలా మంది కళ ఉంటుంది, కానీ దానికి ఒక అర్హత అనేది కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జూనియర్స్ కూడా వెళ్ళేసి వరల్డ్ రికార్డ్లో మనము పొందుపరచుకోవాలి, మనం వరల్డ్ రికార్డ్ సాధించాలనేది ఇట్స్ నాట్ ఈజీ. అంటే వాళ్ళు కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది, కానీ ఒకళ్ళకి ఈ అర్హత ఉంటే మాత్రమే వరల్డ్ రికార్డ్లో మనం సాధించవచ్చు, ఒక అవార్డు తీసుకోవడం దానికి అర్హులము అనేది ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటుంది అంటారా? ఎస్ మ్యామ్, దీంట్లో అంటే క్వాలిఫికేషన్ అంటే మెయిన్ అంటే వాళ్ళ టాలెంట్ ఎవరు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 సంవత్సరాలు ఒక కుర్రాడండి, 6 సంవత్సరాలే బాబు పెయింటింగ్లో బాగా చేస్తుంటాడు. బట్ ఆ పెయింటింగ్ చేయాలంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా 4-5 రోజులు పడుతుంది. అంటే సైజ్ హైట్ 10 feet విత్ 7 feet అని. దాంట్లో గాంధీజీ చిత్రం చేశాడు. దానికంటే టాలెంట్ ఉంది, కానీ మంచిగా అతను ట్రైన్ చేయడం వల్ల అంటే 3-4 రోజులు పెట్టాడు, దాన్ని విత్ ఇన్ 2 hours 10 feet by 7 feet పెయింటింగ్ కంప్లీట్ చేశాడు. ఇట్స్ అది ఆ ఏజ్ పిల్లలు చేయడం ఎక్స్ట్రాడనరీ అండి, చేయలేరు, ఇచ్చేసాను. సో కాబట్టి దాన్ని రికార్డ్గా డిక్లేర్ చేసాం. స్కిల్ ఉంది కాబట్టి మనం రికార్డ్ ఇవ్వలేమండి.
కానీ ఎవరు చేయని విధంగా చేయగలిగినప్పుడే రికార్డ్గా డిక్లేర్ చేయగలుగుతాము. ఓకే ఇప్పుడు అదే దానికంటే ఆ స్కిల్ ఉన్నప్పుడు అంటే అవార్డ్స్గా మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే ఏదో ఒక స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, దానివల్ల ప్రోత్సహించాలని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. ఓకే కానీ రికార్డ్స్ అయితే మనం ఇవ్వలేమండి. ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు డాక్టర్స్ ఇంజనీర్స్ అవ్వాలంటే వాళ్ళకు డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఉండాలి. కానీ ఇక్కడ డిగ్రీలు అవసరం లేదు, ఓన్లీ టాలెంట్ మాత్రమే. టాలెంట్ ఓన్లీ ఎందుకంటే మనకి చూడండి, ఒక రైటర్స్ ఉంటారని, ప్రతి రైటర్ కూడా లేదా ప్రతి ఒక్కరు మనం లెర్న్ చేసుకుని ఇంగ్లీష్ హిందీ రాసుకున్నా చేసుకుంటాం, కానీ ప్రతి ఒక్కరు క్రియేటర్ కాలేరు, క్రియేటివ్ రైటర్ కాలేరు, అవును క్రియేటివ్ స్టోరీ రైటర్ కాలేరు. ఎవరైతే ఎక్స్ట్రారేట్ ఉందో వాళ్ళు మాత్రం అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. అద్భుతాలు ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు రికార్డులో నమోదు చేయడానికి ఎవరు చేయని విధంగా దేర్ ఆర్ రోల్ మోడల్స్ ఫర్ ద సొసైటీ, ఓకే అచీవర్స్. ఓకే అంటే ఇప్పుడు మీరు గతంలో కరోనా వచ్చి చాలా మంది అసలు ఇళ్ళకి పరిమితమైనారు. ఆ టైంలో కూడా మీరు కరోనా టైం అని కూడా చూడకుండా భయం లేకుండా మీరు సర్వే చేస్తూ అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రతిభ గల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ సర్వే మీరు సొంతంగా వెళ్ళి చేయడం అనేది ఆ టైంలో కూడా చాలా గ్రేట్ అండి. ఆ టైంలో కూడా మీరు ప్రతిభని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి అని ముందుకు వెళ్ళడం అనేది కూడా ఇంకొకటి ప్లస్ పాయింట్ మీకు. సో ఎందుకు అలా అనిపించింది అంటే కరోనా టైంలో కదా మనం కూడా రెస్ట్ తీసుకుందామని మీరు అనుకోవచ్చు కదా, ఎందుకు మీకు భయం లేకుండా అలా వెళ్ళిపోయారు? అంటే నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేస్తుంది ఏంటంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత డబ్బు ఉన్నా కానీ ఎందుకు పంచలేదని ఫ్యామిలీ మెంబర్స్లో కూడా భయంతో ఉన్నారు, ఒకరికొకరు దగ్గరికి వెళ్ళడానికి కానీ చేయడం కానీ చేసి కానీ. అలాంటి సిచ్యువేషన్లు అంటే మేము చేసింది చాలా తక్కువ అనుకుంటాను కదా చెప్పాలంటే. ఫీల్డ్లో వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వైద్య సదుపాయం కానీ ఆహార సదుపాయం కానీ ఇతర ఫెసిలిటీస్ కానీ చేస్తూ కొన్ని వేల మంది ఎన్జిఓస్ కానీ ఆఫీసర్స్ కానీ వైద్య డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీలో ఉన్నవారు ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా భయం లేకుండా సర్వీస్ చేసిన చాలామంది అనిపించారండి. అప్పుడు అనిపించింది నాకు వీళ్ళేంటి ఎవరికైనా పని చేసే వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు చిన్న ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా నూతన ఉత్సాహంతో వాళ్ళు పని చేయడానికి ఉంటుంది, సమాజానికి ఉపయోగపడుతుందని. నా దృక్పథం ఎప్పుడు కూడా అంటే మనకు బాగుండాలి, మనతో పాటు సమాజం కూడా బాగుండాలంటే అలా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఇక పాజిటివ్ థింక్ అనేది కలియుగం అంటే నేటివిటీ ఎక్కువ. మీరు ఇందాక అడిగినట్టు ఏంటంటే నేటివిటీ ఎక్కువ అని. బట్ అట్లీస్ట్ కొంతమంది అయినా పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, సమాజానికి మంచి జరిగేది. అదే ప్రక్రియలో మేము చేసిందంటే కామన్ మ్యాన్ నుంచి అండి ఎన్జిఓస్ కానీ డాక్టర్స్ కానీ నర్సులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ నెక్స్ట్ జిల్లా కలెక్టర్లు మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్ వరకు కూడాను మా అవార్డు ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ బాధ్యతలు పెంచే విధంగా అంటే ఇలాంటి వాటిలో అంటే ఇక బాధ్యతలు పెంచి అంటే చాలామంది కూడా అనుకోవచ్చు వీళ్ళేంటి మినిస్టర్ల కిందకి ఇచ్చారు కలెక్టర్ల కిందకి ఇచ్చారు చేసండి. ఆ కొంతమంది మినిస్టర్లు ఉన్నంటే వాళ్ళు భయపడకుండా వాళ్ళ పదవి అన్నీ ఉన్నా కానీ భయపడకుండా వెళ్ళిపోయి ఫీల్డ్లో మోటివేట్ చేసుకుంటూ కొన్ని వేల మందిని సురక్షితంగా ఉండడానికి వాళ్ళు తోడ్పడారండి. అలాగే జిల్లా కలెక్టర్లని వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా వదిలిపెట్టేసి ఫీల్డ్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళు కరోనాతో ఒకళ్ళిద్దరు చనిపోయినా కానీ చేసుకుని పట్టించుకొని ఆ టైంలో కూడా వెళ్ళిపోయి చేసి కొన్ని వేల మందిని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సమర్థమైన ఆఫీసర్లు ఉన్నప్పుడు అంటే ఫీల్డ్ వర్క్ అంత కింద చేసే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఉంటారు. దానివల్ల అంటే సమాజానికి ఇంకా కామన్ పీపుల్కి చాలా మంచి జరుగుతుందండి. ఆ దృక్పథం ఉందంటే కామన్ మ్యాన్ నుంచి ఒక ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డాక్టర్లు కానీ మినిస్టర్లు కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా మేము ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో అంటే కేటగిరీస్ మనం ఇప్పుడు ఫిలిం అవార్డ్స్ ఇచ్చినప్పుడు వాటిలో కొన్ని కేటగిరీస్ విలన్ క్యారెక్టర్ అనేసి లేకపోతే హీరోయిన్ కేటగిరీ సబ్ రోల్ అనేసి చాలా కేటగిరీస్ని వాళ్ళు అవార్డ్స్ని ఇస్తూ ఉంటారు. సో మీ దగ్గర ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి, ఎలా నమోదు చేసుకోవాలంటారు? మా దగ్గర ఏంటంటే మెయిన్ అంటే ప్రతిభ అనేది అంటే విభిన్న కోణాల్లో ఉందండి. అది చిత్రకారులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, లేదా బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు. ఒక రాత్రిలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ని అతను డెవలప్ అవ్వాలంటే కొన్ని వందల కుటుంబాలకంటే ఒక సదుపాయం క్రియేట్ అవుద్దని చేసండి. అలాగే ఒక ఎస్టాబ్లిష్ చేయాలని ఏది కూడా అంత ఈజీ కాదండి. బిహైండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అలాగే ఎవరైతే అచీవర్ చేసి సొసైటీకి హెల్ప్ చేస్తున్నారో మల్టిపుల్ కేటగిరీలు అంట్లో కూడా అంటే మేము తీసుకుంటున్నామని చేశాను. అలాగే ఒక మదర్ క్యారెక్టర్ కూడా నేను అవార్డు పెట్టానండి. ఎందుకంటే ఒక స్త్రీ అనగానే చేసుకుని ఇంట్లో కూర్చుని ఏదో వర్క్ చేసుకుని ఆఫీస్కి వెళ్తేనే ఎంప్లాయ్ కాకుండా చేసుకుని అంటే మన ఒక ఎంప్లాయ్ కంటే కూడా ఎక్కువగా పిల్లలు కానించి భర్త కానించి మల్టిపుల్ టాస్క్ అని చేసేదండి. ఒక పిల్లలు బాగుండాలి చేయాలని చేసుకుంటే స్త్రీ లేనిదే సమాజం మొత్తం కూడా స్పాయిల్ అవుద్దండి. అందువల్ల అందులో మదర్ ఆ మదర్ టచ్ అనేది అంటే ఆ ఫీల్ కానీ ఎమోషన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
దానివల్ల మా ఆటలో ఒక మదర్ అనే బెస్ట్ మదర్ అవార్డు కూడా మేము పెట్టడం జరిగింది. ఓకే. అలా మల్టీ కోణాల్లో మేము తీసుకుంటాం, నామినేషన్ తీసుకుంటామని వాళ్ళకి బెస్ట్ కోణాలని రీసెర్చ్ చేస్తాము మా రీసెర్చ్ టీం. తర్వాత వాళ్ళు అర్హులు అనుకున్నప్పుడు చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు లేడీస్కి కూడా గౌరవించి అవార్డ్స్ ఇవ్వడం అనేది, అందులో మదర్కి అనేది ఇప్పుడు చాలా మంది గుర్తించడం కూడా లేదు. మదర్ ఎంత పెయిన్ పడి ఒక బిడ్డకి జన్మనిస్తుందో అది ఎవరికి గుర్తుండదు. మనం పనిచేసామా అంటే ఇప్పుడు చూస్తుంటే సమాజం ఎలా వెళ్ళిపోతుందంటే నా పిల్లలకి అడ్డమైపోతుంది, వాళ్ళని చిత్రహింసలు పెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. కానీ ఆ ఒక బిడ్డ జన్మనివ్వడం అనేది ఆ తల్లి పడిన కష్టం కానీ అవన్నీ చూడరు. ఇంట్లో పని ఏం చేసావు అంటారు. సో వాళ్ళని కూడా మీరు గుర్తించి మహిళల్ని, అందులో అమ్మ అనేది చాలా గొప్ప మాట, వాళ్ళకు కూడా గౌరవించి మీరు అవార్డు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సార్. నిజంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు ఆ ఒక్క విషయంలో మాత్రం. సో మొత్తానికి ఎప్పుడంటే ఇప్పుడు మీరు విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది స్థాపించి 10 years అవుతున్నారు. సో ఈ 10 yearsలో మీరు ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చారు, వరల్డ్ రికార్డ్ అవార్డ్స్? ఇప్పుడు వరల్డ్ రికార్డ్ ప్రక్రియలో చూసుకుంటే మేడం మాకు రోజుకి ఇప్పటికైతే ఒక 300 వరకు నామినేషన్ వస్తుంటాయండి డిఫరెంట్ కేటగిరీలో, వరల్డ్ వైజ్ వస్తున్నాయి. బట్ అంటే ఇప్పటి వరకు 10 years ఇచ్చిందంటే మాత్రం ఒక 65 మాత్రం ఇచ్చానండి. ఓకే. ఎందుకంటే అంత చాలా స్కూటీ చేస్తున్నానండి. ఎందుకంటే అర్హత లేకపోతే ఇవ్వడం వల్ల అంటే తీసుకున్న వాళ్ళు వాల్యూ పోద్ది, నా వాల్యూ పోద్దండి, సంస్థ వాల్యూ పోద్ది. దానివల్ల ఏంటంటే రికార్డ్స్కి అయితే మాత్రం ఓన్లీ 10 yearsలో జర్నీలో ఒక 65 వరకు ఇచ్చాను. కానీ అవార్డ్స్ అయితే మనం ఇయర్లీ ఒక 5 awards ఈవెంట్ చేస్తుంటామండి. లైక్ స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు అని చెప్పి జనవరిలో చేస్తామండి. ఆ ఇన్స్పిరేషన్తో యూత్కి ఇన్స్పిరేషన్తో వచ్చేసాను. మనం కలిసి ప్రమోట్ చేసుకుని ఉగాది అవార్డు చేస్తున్నాము. అలాగే లేడీస్కి వచ్చేప్పటికీ అంటే ఉమెన్స్ డే సందర్భంగా అది ఒకటి చేస్తున్నాము. అలాగే పిల్లల్ని టాలెంట్ రికగ్నైజ్ చేయడానికి వెర్సటి బ్లూమ్ అని చెప్పి ఒక అవార్డ్స్తో ఒక అవార్డు ఈవెంట్ చేస్తున్నామని. అలాగే కామధేను అని చెప్పి డిసెంబర్లో చేస్తుంటామని. అంటే సొసైటీకి ఇచ్చే తత్వం ఉన్న వాళ్ళని చేసి ఐడెంటిఫై చేసుకుంటూ కామధేను చేసాము. ఒక 5 events వరకు చేయడం వల్ల చేస్తూ ఇప్పుడు వరకు అంటే ఒక 5,000 పైన అవార్డ్స్ అయితే ఇచ్చి ఉంటాం. ఎందుకంటే ప్రతిభను ఎంకరేజ్ చేస్తూ దానికంటే మంచి పని చేసేవాడు మంచి ఉద్దేశం చేసిన ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదండి. కానీ అదే రికార్డ్స్ అనుకోండి, సరైన అర్హత లేకపోయినా కానీ ఇది లేకపోయినా కానీ అంటే దాని విలువ ఉండదండి. తీసుకునే వాళ్ళు చేసుకుంటే ప్రపంచంలో ఎవరు చేయడానికి చేశారంటే వరల్డ్ రికార్డ్ తీసుకుంటే వాళ్ళు ఒకరు ఉండేటట్టు ఉండాలి. అలా అంటే దాని వెనకాల బిహైండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ వాల్యూ యాడ్ అవుద్దండి. మా కంపెనీ వాల్యూ యాడ్ అవుద్ది, వాళ్ళు కూడా వాల్యూ యాడ్ అవుద్ది. దానివల్ల అది చాలా రిస్ట్రిక్షన్ చేస్తున్నాం అనేది అయితే. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు అవార్డ్స్ అనేది మన ఇండియా వరకే మీరు ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్లో వాళ్ళని కూడా చూస్ చేసుకుంటూ ఉంటారా? లేదు, దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ వైడ్ అండి మేము చేసేది. అలాగే ఇప్పుడు 5-6 కంట్రీస్ నుంచి మాకు నామినేషన్ వస్తున్నాయి. ఓకే. రీసెంట్గా ఇప్పుడు మీరు అవార్డ్స్ని ప్రదానం చేసేటప్పుడు ఏమైనా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఏమైనా చూస్ చేసుకున్నారా? మొన్నే ఒక ఫ్లోరిడా నుంచి అతను ఫిల్మ్ యాక్టర్ అండి, ఫిల్మ్ యాక్టర్, హీరో అండ్ ప్రొడ్యూసర్. అతను ఒక మూవీని డోజ్ అనే మూవీని మార్షల్ ఆర్ట్స్ మీద అంటే చాలా అద్భుతంగా చేశారు ఆయన. దానికంటే ఇంటర్నేషనల్ వైడ్ ఒక 1200 ఫిల్మ్ అవార్డ్స్ వచ్చింది దానికి. ఆ కేటగిరీలో మన సంస్థకి ఎవరు అప్లై చేసుకోవడం జరిగింది. దాన్ని మా రీసెర్చ్ టీం అంతా రీసెర్చ్ చేసి, అంటే మాకు కాలిఫోర్నియా, టెక్సస్లో కూడా మాకు టీం ఉన్నారండి. రీసెర్చ్ చేసి ఎక్కడా లేని విధంగా ఉంది అది మూవీ. కానీ ఆ స్టాండర్డ్స్ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి మూవీ. అలాగే అవార్డ్స్ కూడా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నుంచి చాలా 1200 వరకు వచ్చాయి. ఇవన్నీ రీసెర్చ్ చేసి మాట ఏమంటే వారికి డిక్లేర్ చేసి ఆన్లైన్లో పంపించడం అయితే జరిగిందండి రికార్డ్ అండి. ఈ జాన్ పాల్ అని చెప్పి రైటరు, ఆయన ప్రొడ్యూసరు, హీరో చేసండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు టీం వర్క్ చాలా కష్టపడుతున్నారు. అంటే యూఎస్లో కూడా మీ టీం ఉందంటే మొత్తం టోటల్గా ఎంతమంది మీ టీం ఉన్నారు సార్? మాకైతే ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసంటే 140 members వరకు ఉన్నారు. డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ వచ్చేసండి. టీమ్ కోఆర్డినేటర్స్గా ఉంటారు వాళ్ళు. అక్కడ ఏదైనా యూనిక్గా ఉన్న చేసినాక మనకి ఫోన్ చేయడం ఏమిటి డైరెక్ట్గా నామినేషన్స్ వస్తాయి. మనకు అమెరికా నుంచి కూడా అమెరికన్ సిటిజన్ అతను డైరెక్ట్గా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు నామినేట్ చేస్తారు మనకని. అలాగంటే కొంతమంది కోఆర్డినేటర్స్ టచ్లో చేస్తుంటుంటారు. అప్పుడు కూడా వాళ్ళు మనకి పంపిస్తుంటారు. వాళ్ళకి రీసెర్చ్ టీమ్ దాని మీద రీసెర్చ్ చేసి అది అక్కడ అర్హత ఉందా లేదా, ఉంటే అలా ఏంటని చెప్పి ముందుగానే రీసెర్చ్ చేసి తర్వాత ఎక్కడ లేదనుకుంటే అప్పుడు డిక్లేర్ చేస్తామండి. ఓకే. అంటే రీసెంట్గా మీరు ఒక కార్యక్రమంలో కూడా పాల్గొనడం, అంటే మొక్కలు నాటించడం అనే కార్యక్రమంలో, అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారి బర్త్డే రోజున మీరు మొక్కలు నాటించే ప్రోగ్రామ్ అనేది సంతోష్ గారి ఆధ్వర్యంలో చేశారంట. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారా మీరు? అంటే చేయడం అంటే వాళ్ళు మనకి అప్లై చేసుకున్నారు. ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ గారు ఉన్నారు కదా, ఎక్స్ ఎంపీ గారు, వారి ఆధ్వర్యంలో అంటే గంటలో 1,00,00,000 వృక్షాలు నాటించారండి.
ఇట్స్ గ్రేట్ వర్క్ కదండి అది. అవును. సొసైటీలో మనకి ఆక్సిజన్ లేదు, ఎవరు లేదు, ఇది లేదండి. కరోనా టైంలో అన్నీ చూసాము. సో అలాంటి గొప్ప కార్యక్రమాన్ని అంటే బర్త్డే సందర్భంగా మంచిగా పాజిటివ్గా వారు తీసుకెళ్ళి చేశారు. అది చాలా బాగా అనిపించింది చేస్తానండి. ఇంకా దానికి మనం వరల్డ్ రికార్డ్ కింద డిక్లేర్ చేసాం. ఓకే. అదే కాదండి, ఇంకోటి హెన్స్ ఇండియా వాళ్ళు కూడా అంటే 22,000 మెంబర్తో గచ్చిబౌలి స్టేడియంలో పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారండి. ఓకే. అది కూడా కాన్సెప్ట్ అంటే విజనరీగా పిల్లల్లో సృజనాత్మకతో పాటు నెక్స్ట్ 100 yearsలో మన భారతదేశం ఎలా ఉండిపోతుంది అనే కాన్సెప్ట్ మీద ఇచ్చారు. అంటే విజువలైజేషన్ చేసుకోవడం, వాళ్ళు ఎలా ఉంటుందని చేసుకోవడం కానీ, వాళ్ళ ప్రణాళిక చేసి కానీ, ఏదైనా పిల్లల నుంచే వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తే అద్భుతాలు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళే. సో అది విజువల్ కాంబినేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఈ పెయింటింగ్ అనేది చేసేది. దానికి కూడా మనం వరల్డ్ రికార్డ్కి ఇచ్చామండి ఇచ్చేసి. ఇలాగే ఒక స్వచ్ఛ భారత్ మీద అంటే 12,000 మెంబర్తో వీధులను ఊడుతూ ఒకరు శ్రీనివాస్ గారు అని చెప్పి అదొక కార్యక్రమం చేశారండి. దానికి మాకు అప్లై చేసుకుని దానికి కూడా వరల్డ్ రికార్డ్ ఇచ్చాము. అలాగే ఢిల్లీలో రాకేష్ గారు అని చెప్పి ఆయన తాళాలతో టైటానిక్ బోటు ప్రిపేర్ చేసే పెద్దగాని వాళ్ళకి ఇచ్చాము. అలాగే అంబేద్కర్ 125th బర్త్డే సందర్భంగా 125 మంది పిల్లలు 125 నిమిషాలు 125 feet క్యాన్వాస్ మీద డిఫరెంట్ పీసెస్లు చేసుకుంటే వారి జీవిత చరిత్ర మొత్తం పెయింటింగ్ చేశారండి. ఆ కార్యక్రమం కూడా రికార్డ్ అవ్వడం జరిగిందండి. చాలా కరోనా టైంలో ఒకరు తెనాలి అని ఒక చిత్రకారులు చేసి జయప్రకాష్ గారు అని చెప్పి శ్రీనివాస్ గారు అని చెప్పి వాళ్ళ టీచర్స్ బృందం ఇది పెద్దది కరోనా మీద ఏంటంటే 12 feet పెద్దగా గ్రౌండ్ మీదే కరోనా మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చేయించారని పెయింటింగ్ చేశారు. దానికి కూడా ఇప్పుడు జరిగింది. ఇలాగ ఇప్పటి వరకు డిఫరెంట్ కేటగిరీలో ఒక 65 వరకు ఇచ్చామండి. అలాగే రాజస్థాన్లో ఒకటి ఇచ్చాము, ఢిల్లీలో ఇలా డిఫరెంట్ ఏరియాలో చేస్తాం. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడాను ఒక 3,000 మంది మార్షల్ ఆర్ట్స్లో 1 minute పంచులు చేస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగిందండి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఇచ్చేసి. ఓకే అండి, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక సంస్థని రన్ చేయాలి అంటే దాని వెనకాల టీం వర్క్ ఉండాలి, అలాగే మనీ ఉండాలి. అవునండి. సో నవే డేస్లో ₹1 అంటే చదువు కోసం ఖర్చు పెట్టమన్నా కూడా మన పొలిటీషియన్స్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. బ్లాక్ మనీ అవ్వచ్చు, వైట్ మనీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళ దగ్గర మనీ ఉన్నా కానీ వాళ్ళు ₹1 బయటికి ఇవ్వడానికి కూడా చాలా బాధపడతాం. లేదా చాలా మంది కోటీశ్వర్లు కూడా ఉన్నారు ఇక్కడ, సినిమా యాక్టర్స్ కానీ అందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా మనీ బయటికి ఇవ్వాలి అంటే కష్టం. సో తన సొంత ఖర్చులతో పక్కన వాళ్ళని బాగు చేయాలి అనుకోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, అస్సలు కాదు. అలాంటిది మీరు ఫండ్స్ లేకుంటే అంటే ఆర్గనైజేషన్, ఇప్పుడు మన చర్చ్లన్నీ ఫండ్స్తోనే రన్ అవుతాయి అనేది ఒక ఏమంటారు ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతున్నా కూడా వెనకాల ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు రన్ చేస్తున్నారు అంటారు. సో మీరు విశ్వగురు వరల్డ్ రికార్డ్ కూడా అలా ఫండ్స్ తోనే నడిపిస్తున్నారా, లేకపోతే మీరు ఓన్ గా మీరు మీ సొంత ఖర్చులతోనే నడిపిస్తున్నారంట? ఇదేంటి సొంత ఖర్చులతోనే చేసుకోవచ్చండి ఇప్పుడు వరకు అండి. ఎందుకంటే నేను పెట్టింది కూడా అంటే ఒక ఎన్జిఓగానే వేరేలో పెట్టాలి, లిమిటెడ్ కంపెనీ కానీ అంటే ఒక సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండాలి, లీగాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఏంటంటే లిమిటెడ్ కంపెనీ కానీ నేను స్టార్ట్ చేశాను. కాకపోతే పబ్లిక్లో ఏంటంటే చాలామంది కానీ అవేర్నెస్ లేదండి. ఇప్పుడు మేము ఎంత చేస్తున్నా కానీ అంటే నేనంటే క్వాలిటీ కోసం నేను పెట్టినప్పుడు చాలా ఫ్యాషన్తో పెట్టాను. నాదేంటంటే మేము ఒక స్కూల్ ఉంది, ఆర్ట్ స్కూల్ ఉంది. నేను ఆర్ట్ స్కూల్ మీద నేను కానీ మా మిస్సెస్ కానీ చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తుంటాము. దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఇటు ఖర్చు చేస్తూ వచ్చానండి ఇప్పుడు వరకు. అంటే మీకు సపోర్టింగ్ అంటే లేడీస్ అన్నాక ఇప్పుడు వెనకాల ఎందుకు ఖర్చు పెడుతున్నావు, నీకేం పని, ఏం వస్తుంది మనకి ఆదాయం అనే వాళ్ళు ఉంటారు. ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. లేదు, చాలా ఎక్సలెంట్గా 100% మా మిస్సెస్ సపోర్ట్ చేస్తాను. ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తానని చేసుకుంటే 100% ఇంట్లో ప్రశాంతంగా ఉండవని ఒక మంచి జీవితం సపోర్ట్ చేయడం ఉన్నారు అంటే వాళ్ళ వెనకాల ఒక సక్సెస్ ఉమెన్ ఉంటది అంటారు. అలాగే మీకు కూడా ఒక మీ వైఫ్ అవునండి. అంటే మీరు ఇప్పుడు ఈ సంస్థని నడిపించాలంటే విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది కానీ మీరు చిన్నప్పటి నుంచి మీకంటూ ఈ కళ అంటే ముక్కుతో పెయింట్ చేయడం, ఆయిల్ పెయింట్స్ ఇప్పుడు కూడా రన్ చేస్తున్నారా సార్ అదంతా? ఎస్ మ్యామ్, చేస్తుంటాను, ఇప్పుడు చేస్తున్నాను. ఆర్ట్ స్కూల్లో రన్ చేస్తాను, చిన్నపిల్లల నుంచి పెద్దలు ట్రైన్ చేస్తున్నాను. ట్రైనింగ్ స్కూల్ లాస్ట్ 25 నుంచి రన్ చేస్తాను. ఓన్లీ ఇప్పుడు కరోనా ముందు 5-6 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇప్పుడు సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పి ఓన్లీ నిజాంపేట రోడ్లోనే ఉంది మాది. నిజాంపేట రోడ్లోని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రైన్ చేస్తుంటాం. దాంట్లో వచ్చేసండి ఫీజ్ స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ లెవెల్స్ని బట్టి అండి. బేసిక్ వచ్చి ఒక 2000 నుంచి స్టార్ట్ అవుతుందండి. డిఫరెంట్ లెవెల్స్ని బట్టి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది చేస్తుందండి. డిఫరెంట్ కేటగిరీలో ట్రైన్ చేస్తుంటాము. ఈ సంస్థ రన్నింగ్ అని చేసుకుంటే ఇప్పుడు ఫ్యాషనేటివ్గా ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాను చేశాను.
కానీ అంటే ముందు ముందు ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రతిదీ కూడా ఆర్థిక ప్రణాళిక ఎంత కష్టం అండి. అవును. ఈవెన్ ఎవరు కూడా అంటే గవర్నమెంట్ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు తీసుకుందే, మాకు ట్యాక్స్లు తీసుకుంది చేసుకుని రన్ చేయలేదండి. అవును. అలా మేము కూడా అంటే ఈ సంవత్సరం నుంచి అంటే రిజిస్ట్రేషన్ ఫీజు పెడుతున్నామండి. ఈ కొంత అంటే ఖర్చులకు ఏ విధంగా చేశానంటే అంటే మనకి అన్ని కూడా టీమ్ మేనేజ్ చేయాలి, నెక్స్ట్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా టీమ్ కోఆర్డినేషన్ ఉంటుంది, వాళ్ళకి ఇలా salaries డిఫరెంట్ మన- సాలరీస్ ఉంటుంది, చాలా ఇది ఉంటాయి చేసుకుంటాను. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ మన వరకు బాగానే ఉన్నారు జనాభా. రిజిస్ట్రేషన్ ఫీజు అనగానే అమ్మో దొంగలైన టైప్ చూస్తున్నది అది కూడా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచనలు తక్కువ అయిపోయారండి. సో మన ఇప్పుడు ఇంట్లో ఏదైనా జరుగుతున్న ఫంక్షన్ చేసుకున్నా అంటే కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ప్రపంచం మొత్తము మోసాలతోనే నిండిపోయింది. Yes, yes, సైబర్ క్రైమ్స్ అనేసి అవును, ఎక్కువ అవును. అయిపోతున్నాయి. అవును. సో ఒకరికి మన ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పంపించి మన అవును, అకౌంట్ అవును. ఫేక్ క్రియేట్ చేసేసి వాళ్ళ నుంచి మాకు డబ్బులు కావాలి అర్జెంట్ అని చెప్పి ఫ్రెండ్స్ అలా పంపించుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. టెలిగ్రామ్ యాప్ లో నుంచి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామంటూ డబ్బులు కాజేయడము అవును. చాలా జరుగుతున్నప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ మీరు మీ సైడ్ నుంచి ఒక వర్డ్ గా చెప్తే బాగుంటది అని నా ఆలోచన. లేదా ఏదైనా సిస్టమ్ నడిపించాలంటే ఆర్థిక ప్రణాళిక లేనిదే ఏది ముందుకు వెళ్ళడం కష్టం అండి. ఇచ్చేసాను దానివల్ల కొద్దిగా నార్మల్ ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పెట్టామండి, ఇచ్చేసాయి. ఇప్పుడు గిన్నీస్ రికార్డ్ లాంటి వాళ్ళు కూడాను పెద్ద స్థాయిలో వాళ్ళు తీసుకుంటారండి, ఇచ్చేసాను నేను. పేమెంట్ లేని ఏదో రన్ అవ్వట్లేదు, చేయట్లేదండి. అలాంటి మా ఖర్చులు మెయింటెనెన్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖర్చులు బడ్జెట్ లేకుండా ఏది ముందుకెళ్ళడం కష్టం అండి. అలా అని చెప్పి స్పాన్సర్స్ లాంటి వాళ్ళని అడిగినా కానీ పెద్దగా స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రెండు రకాలు అయిపోతుంది. ఒకటి ఏమో వాళ్ళ చుట్టూ తిరుగుకుంటూ టైం వేస్ట్ అవుతుంది, రెండోది అంటే మనకి ఆర్థిక భారం కూడా పెరుగుతుంది అని చేస్తాను. టైం వాల్యుబుల్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏ సిస్టమ్ అంటే ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని పెట్టామండి. పెట్టి ఎవరైతే అర్హతలు కలిగి ఉన్నారో వాళ్ళకంటే కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం కూడా అనేది చేస్తాం. దానివల్ల వైల్డ్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం, ఎక్కువ మంది సర్వీస్ చేయడానికి ఎదుగుంటుంది. కొంతవరకు మనం చేసి పక్కకి వెళ్ళిపోయినా కానీ చేసినా కానీ దాని విలువ ఉండదండి, ఇచ్చేస్తాను. సో దానిలో అంటే ఆర్థిక ప్రణాళిక కూడా అంటే ప్లాన్ చేసుకున్నాను కమిటీ సభ్యులంతా కలిపి చేశాను. అదేవిధంగా కొద్దిగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా అయితే పెట్టడం జరిగిందండి. దయచేసి అందరికీ విన్నవించేది ఏంటి చేసేదంటే మన ఇంట్లో చిన్న కార్యక్రమం చేసుకుంటేనే ఏది కొనాలి, ఒక చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటేనే మినిమం ఒక 5,000 10,000 ఖర్చు లేనిదే ఏం అవ్వదండి. అది ఒక పెద్ద పెద్ద ఈవెంట్లు చేసేటప్పుడు, పెద్ద పెద్ద ఆర్గనైజ్ చేసేటప్పుడు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నప్పుడు చేసినప్పుడు వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఆర్థికపరమైన కష్టాలు ఒకలే పడాలంటే చాలా కష్టం అండి. పనులన్నీ చేయగలుగుతాము కానీ ఆర్థికపరమైన భారం పట్టాలంటే కష్టం అండి. దాన్ని అందరికి రిక్వెస్ట్ చేస్తానంటే దాని నేటివిటీగా మీరు థింక్ చేయొద్దు. జనరల్గా ఏదైనా సరే అంటే మాలాంటి కళాకాలం చేస్తుంటే గవర్నమెంట్ ముందుండి పోషించాలి, ఇచ్చేయాలని. కానీ ఎందుకంటే వారి పరిధిలో వాళ్ళకు ఉన్నంత వరకు వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి చేస్తుండొచ్చు, కానీ అందరికీ చేయాలన్నా కానీ కష్టం, ఇచ్చేసాను. అంత టీము లేరు, అంత ఇది లేదు. సో దానివల్ల చేసుకుంటే అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ చేసినా కానీ. బట్ జెన్యునా కాదా, 100% ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తున్నారా లేదా, ఎందుకు ఇస్తున్నారు, లేదంటే డబ్బులు ఇస్తే ఇచ్చేస్తున్నారా, ఇవి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు సమాధానం చాలా బోగస్ సంస్థలు ఏర్పడి చేస్తాం. లీగాలిటీ ఉండలేదు, అర్హత ఉండలేదు, అర్హత ఉన్న వాళ్ళు నేను పక్కన పెట్టేస్తున్నారు. ఇవన్నిటి నుంచి నేను రావడానికి ఇప్పుడు 10 years పట్టిందండి, నాకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా. అందుకనే రికార్డ్స్ అనేవి కూడా అంటే ఓన్లీ నాకు నెలకి 5-6 వేలు వస్తున్నా కానీ చేసిన నామినేషన్ వస్తున్నా కానీ 10 సంవత్సరాలు 65 మాత్రమే ఇచ్చానండి. అదే నాకు డబ్బుకే తీసుకుని ఇచ్చేసే లెక్కనైతే ఈ పాటికి చాలా సంపాదించుకునేవాడిని, అనేది చాలా సంపాదించుకునేవాడిని. అది కాదు నా ఉద్దేశం. రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను కళాకారుడిగా, ఆర్టిస్ట్గా నేను పెయిన్ పడ్డాను, నేను తెలుసు. అలాగంటే గొప్ప వాళ్ళు మనం ఇంట్రడక్షన్ చేయాలి సొసైటీకి, వాళ్ళు ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయాలి. ఎవరి మైండ్లో ఎప్పుడు ఎలా పడదో ఏం చెప్పలేమండి, వాళ్ళు గొప్పవాళ్ళు అవడా చేయడానికి. ఆ చిన్న దాంట్లో ఎందుకంటే నా రిమోట్ ఉన్న గాయకులని, కళాకారులు ఎంతోమందిని వచ్చిన వాళ్ళు ఇప్పుడు స్టార్ అని ఒక పాప శ్రీకర్త అని చెప్పి మన హాలో సీజన్ 3లో కూడా సెకండ్ వచ్చింది. పాప స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసి అవార్డు ఇచ్చాను నేను. అలాగే రిమోట్ విజయనగరం నుంచి కుర్రాడండి, కళ్ళు ఉండవు ఒక కుర్రాడికి, ఫ్లూట్ వాడతాడు ఇదండి. మా టీవీలో కూడా అతనికి మంచి సెకండ్ విన్నర్ అయ్యాడని అతను అక్కడ గర్వంగా చెప్పుకున్నాడు కుర్రాడండి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అండి. అలాగే కుర్రెలు విట్లాచారి గారు అని చెప్పి వారి గవర్నమెంట్ పద్మశ్రీ రాకరత్వం మేము వెళ్ళి వారిని గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. అలాగే వారు కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. ఇలా ఎంతోమంది అండి అంటే రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళని రిమోట్ కూడా వెళ్ళి చేసి మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. అది చాలా హ్యాపీగా ఉంటుంది మాకు వచ్చేసండి. నిజంగా సార్, ఒక కళాకారుడు అయి ఉండి మీరు ఇంకొక 10 కళల్ని ప్రోత్సహించడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలకి ముందుకు వెళ్ళాలి, మీరు ఎంతో మందికి అవార్డ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.